హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నాయా పోస్టర్. మనం చాలా మంది స్టార్స్ గురించి మనం మాట్లాడుకుపోతున్నాం. అందులో సమంత, ఆలియా భట్, మనిషి చిల్లర్, అమైరా, శ్వేత బసు ప్రసాద్ వీళ్ళందరి గురించి మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్కే మాట్లాడుకోబోతున్నాం. అదేంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నాయా పోస్టర్. దిస్ ఈజ్ మోనిక. సినిమాలో మనకు కనిపించే గ్లామర్ ఒక రేంజ్ అయితే బిజినెస్ గ్లామర్ ఇంకొక రేంజ్ అని చెప్పాలి. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. సినిమా డబ్బుని రియల్ ఎస్టేట్లోనో లేకపోతే వేరే బిజినెస్లోనో వీళ్ళంతా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఆదాయాన్ని ఇంకా పెంచుకునే పనిలో ఉన్నారంట. ముఖ్యంగా ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవుతూ క్లాత్ బిజినెస్లో కోట్లు వెనకేసుకొస్తున్న టాప్ 5 హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలని మీకుందా? అయితే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ ఏంటి? అది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు రెడీనా? నేను కూడా రెడీ. లెట్స్ గో. అయితే ఈ లిస్ట్లో నంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరుంటారో మీరు గెస్ చేయగలరా? గెస్ చేయొచ్చు. అయితే నేను చెప్పేస్తున్నా, సమంత. లేటెస్ట్గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమ్నూర్ని వివాహం చేసుకున్న తర్వాత తను కొత్త లైఫ్ని స్టార్ట్ చేసింది శామ్. బిజినెస్లో కూడా తను అస్సలు తగ్గను అంటుంది. శామ్ ఆల్రెడీ సాకి అనే ఒక బ్రాండ్తో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ట్రూలీ ఎస్ఎంఏ అని ఇంకొక క్లాత్ స్టోర్ని తను స్టార్ట్ చేసిందని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు నిర్మాణ రంగం ప్రొడక్షన్లో కూడా ట్రాలలా అనే మూవీ పిక్చర్స్ కూడా తను రన్ చేస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే మల్టీ టాస్కర్గా శామ్ ఉన్నట్టే కదా. నెక్స్ట్ ఆలియా భట్. సో మ్యారేజ్ అయిపోయింది, మదర్ అయింది, సినిమాలు చేస్తుంది. ఆలియా భట్ బిజినెస్లో కూడా తను అదరగొడుతుందని చెప్పాలి. ఎలా అంటే తను స్టార్ట్ చేసిన బ్రాండ్ నేమ్ ఎడ్డే మామా. ఎస్, క్రేజీ పాయింట్ ఏంటంటే ఈ బ్రాండ్ ఓన్లీ పిల్లలకు సంబంధించిన క్లాత్ స్టోర్ అది స్టార్ట్ చేశారు. కేవలం ఒక ఇయర్లో ఈ బిజినెస్ ఏకంగా 150 కోట్లకి టచ్ అయిందంటే అసలు ఆలియా బ్రాండ్ పవర్ ఏంటనేది మీకు అర్థమవుతుందా? పైగా రిలయన్స్ లాంటి బిగ్ కంపెనీ కూడా తను ఇన్వెస్ట్ చేసింది. సో మీరు ఏమనుకుంటున్నారు? ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసిన తర్వాత షాక్ అయ్యారా? కానీ అదే నిజం. సో వాళ్ళు కాకుండా మిగతా ఇంకా కొంతమంది పేర్లు చెప్పాను, హీరోయిన్స్ పేర్లు. ఒక జోనర్కి వాళ్ళు అలా ఫిక్స్ అయ్యి అతుక్కుపోకుండా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా బిజినెస్ అనేవి స్టార్ట్ చేశారు. అందులో మనిషి చిల్లర్. తను మీకు ఆల్రెడీ తెలుసు. మనిషి స్టార్ట్ చేసిన బ్రాండ్ అయితే ద్వీప్. పూర్తిగా స్విమ్వేర్కి సంబంధించిన బ్రాండ్ ఇది. అంటే ఎవరైతే స్విమ్మింగ్ చేస్తుంటారో వాళ్ళు వేసుకునే డ్రెస్, స్విమ్ సూట్స్ సంబంధించిన క్లాత్ స్టోర్ తను స్టార్ట్ చేసింది. ఫైనల్గా తన బ్రాండ్కి తనే మోడల్గా మారి ప్రమోషన్ కూడా చేసుకుంటూ తన ఫ్యాషన్లో పట్టుంది అని మళ్ళొకసారి ప్రూవ్ చేసుకుంటుంది. తర్వాత అమైరా దస్తూర్ బ్రాండ్ పేరు లూనార్ డే డ్రీమ్స్. ఇది లాంజ్ వేర్, నైట్ వేర్, అంటే ఇంట్లో మనం వేసుకునే నార్మల్ కంఫర్ట్ డ్రెస్సెస్ అనమాట. ఈ బట్టల మీద తను ఫోకస్ చేసిందని చెప్పాలి. అయితే స్టైలిష్గా ఉండాలి, చాలా కంఫర్ట్గా ఉండాలి అని తను ఒక టార్గెట్తో ఈ బ్రాండ్ని స్టార్ట్ చేసింది. చాలా స్మార్ట్ మూవ్ ఇదని చెప్పాలి. తర్వాత శ్వేత బసు ప్రసాద్. చాలా కాలమైన ఈ పేరు విని అనుకుంటున్నారు కదా, కానీ శ్వేత బసు ప్రసాద్ మనం ఒకసారి చూస్తే ట్రెండ్ని ఫ్యాషన్తో కలిపిన బ్యూటీ అని చెప్పాలి. తను అలా స్టార్ట్ చేసింది. బ్రాండ్ సి షార్ప్. ఈ బ్రాండ్లో మ్యూజిక్ ఇంకా ఫ్యాషన్ రెండింటినీ మిక్స్ చేశారు. మ్యూజిక్ ఏంటి, ఫ్యాషన్ ఏంటి అంటే మ్యూజిక్ ఇన్స్పిరేషన్తో ఉన్న టీషర్ట్స్, యాక్సెసరీస్ తను దాన్ని డిజైన్ చేస్తూ ఒక కొత్త కాన్సెప్ట్ని అందరికీ పరిచయం చేసింది తను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనకు కనిపించే హీరోయిన్స్ వాళ్ళ బ్రెయిన్, ఐడియాలజీ, వాళ్ళ బ్రాండింగ్ ఎలా అనిపిస్తుంది? సినిమాలతో పాటు బిజినెస్లో కూడా సక్సెస్ అవుతున్న ఈ 5 హీరోయిన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒక రకంగా వాళ్ళు గ్రేటే కదా. వీళ్ళకి స్టార్డమ్ మాత్రమే కాదు, స్మార్ట్ బిజినెస్ మెథడ్స్, అలాంటి మైండ్ సెట్ కూడా ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కదా. వీళ్ళందరిలో మీకు ఏ హీరోయిన్ కాన్సెప్ట్ నచ్చింది? ఏ హీరోయిన్ బిజినెస్ ఐడియా మీకు బాగా అట్రాక్ట్ చేసింది? లేదా ఏ బ్రాండ్ని మీరు ట్రై చేయాలనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మేము మీకు అందిస్తూనే ఉంటాం. దిస్ ఇస్ మోనిక సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాయా పోస్టర్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.